హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పల్లి చట్నీ చేస్తే చూపిస్తాను. మమ్మీ ముందుగా పల్లీలు వేయించుకుంటుంది. మమ్మీ చెప్పు, ఏం చేస్తున్నావు? పల్లి చట్నీ చేస్తున్నా దోశలో. ఓకే, పల్లి చట్నీ ఎలా చేయాలి ఏంటి అనేది మమ్మీ మనకు. పల్లీలు వేయించుతున్నా. ఓకే, దాంట్లోకి ఏమేమి కావాలి? ఒకటి చింతపండు రిక్క, 2 కరివేపాకు, కొంచెం అంత కొత్తిమీర, 2 ఎల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు. ఓకే, వీటితో పాటు కొంచెం అంత జీలకర్ర వేసి మిక్సీ పట్టి చట్నీ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, పల్లి చట్నీ చేస్తుంది మమ్మీ. పల్లి చట్నీ ఎలా చేయాలో మీరు కూడా దాంట్లోనే జీలకర్ర వేస్తాను. ఓకే, అయిపోయా పల్లీలు మరి? పల్లీలు వేసినాయి. 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసిన. ఓకే, జీలకర్ర వేసుకుంది ఫ్రెండ్స్. మీరు కూడా దీంట్లోనే 2 ఎల్లిపాయలు వేస్తున్నా. దాంట్లోనే ఒక చింతపండు రిక్క అన్ని కలిపి వేయించుకుంటుంది. అయ్యో గిన్నెలోకి తీస్తా. ఒక వేగిపోయా అప్పుడే. చూడండి ఫ్రెండ్స్, అన్ని వేగిపోయాయి. మీరు కూడా ఇంత సింపుల్గా మన పల్లి చట్నీ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే, ఇట్లా అయితేనో తొందరగా అవుతాయని ఇరగొడుతున్నా అంతే. మధ్యలో 2 భాగాలు. ఫ్రెండ్స్, మీరు కూడా మిరపకాయలు వేయించుకుంటే అలాగా తీసి వేయించుకొని తొందరగా వేగుతాయి. తర్వాత మమ్మీ ఇది కొత్తిమీర ఆ చట్నీలకి వేయడానికి కట్ చేస్తున్నా. ఓకే, ఈ కరివేపాకు కూడా దాంట్లోకి కొత్తగా ఇప్పుడు పోపులలో వేస్తే కరివేపాకు తీసి పక్కకు పెడతారు రిక్కలు. అందుకోసమే నేను చట్నీలు వేస్తే మిక్సీలో వేసి రుద్దాం కాబట్టి దాన్ని తీసేయడానికి ఉండదు. సూపర్ టిప్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే విధంగా చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఖచ్చితంగా కరివేపాకు తింటారు. కరివేపాకు తింటే మంచిది కాబట్టి పోపులలో వేస్తే తీసి పక్కకు పెడతారు. అందుకోసమే నేను వేస్తున్నా. చాలా మంచి టిప్ ఫ్రెండ్స్ ఇది. మీరు కూడా ఇదే విధంగా చేయండి, ఖచ్చితంగా తింటారు. ఖచ్చితంగా మిర్చి వేయించుకోవాలా? వేయించాలి. వేయిస్తేనే మంచుకుంటే పచ్చి వాసన పోతుంది. ఓకే, అందుకోసమే వేయించాలి. మమ్మీ ఈరోజు దోశలు చేస్తుంది. దోశలకు చేస్తుంది చట్నీ అన్నమాట, పల్లి చట్నీ. ఫస్ట్ చట్నీ చేసి పెట్టుకుంటే దోశలు తినేటప్పుడైనా చేసుకోవచ్చు. చట్నీ రెడీగా ఉంటే. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయల దంటకే వేస్తున్నా. ఇది కూడా కొంచెం వేగాలి కదా. వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేయించుకొని మిక్సీ పడతా. ఓకే, ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అయిపోయిందా మమ్మీ? అయిపోయింది. గ్యాస్ బంద్ చేస్తున్నా. ఓకే, గ్యాస్ బంద్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి 1 by 1. మిక్సీ ఇది చెప్పండి. పల్లీలు, జీలకర్ర, 1 రిక్క చింతపండు ఇవి మిక్సీలో వేస్తున్నా. ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి అయితే దీంతో పాటు ఇవి కూడా వేస్తా. ఓకే, అన్న ఒకసారి వేసేస్తున్నావా ఫ్రెండ్స్? మీరు కూడా అన్న ఒకసారి వేసేసి మిక్సీ పట్టించుకోండి, చాలా బాగా వస్తుంది. సాల్ట్ వేయాలి కొంచెం. ఓకే, సాల్ట్ వేస్తున్నా కొంచెం. ఓకే, సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి. మళ్ళీ మీరు ఒకసారి అయిన తర్వాత సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు. మమ్మీ అనేది కరెక్ట్ కొలతలతో వేస్తుంది కాబట్టి మనకు అనేది సరిపోతుంది. మీరు సాల్ట్ని కొంచెం చూసి వేసుకోండి. ఓకే, మిక్సీకి పెట్టింది. ఓకే, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేయాలా? ఓకే, వాటర్ కొన్ని వేసుకుంటూ మనం మంచి మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసినా ఇంకొన్ని వాటర్ వస్తుంది. అయిందా మమ్మీ? అయిపోయింది.
ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చెప్పండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మమ్మీ పోస్ట్ వేస్తుంది కదా, ఎలా వేస్తుంది కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది గిన్నెలోకి తీసుకొని తినడమే. మీరు కూడా దోశలు చేసుకున్న, ఇడ్లీలు చేసుకున్న ఇదే విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకా వాటర్ కావాలంటే కలుపుకోండి. బాయ్ ఫ్రెండ్స్.